శరీరము సంపూర్ణంగా నీ కుటుంబం దేవునికి గడపలేవా? రాత్రి అదే ప్రార్థన చెప్పే మనం ఏం చేశారు? ఉదయం అందరూ ప్రార్థన చేశారా? ఉదయ కాలంలో ఎంతమంది మోకల నుంచి ప్రార్థన చేశారు? పొద్దున్న లేవగానే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే పొద్దున్న లేవరా? ప్రసన్న చెప్తారా? లేకపోతే ఏం చేయాలంట? నువ్వు నిద్ర లేచి మంచం దిగేవో ప్రార్థన చేయాలి. నువ్వు అంటే నీకు ఏం అనుభవం లేదంటే ప్రార్థన అనుభవం లేదు. ఎప్పుడు 8 గంటల నిద్రలు అసలు మగోళ్ళు లేవక ముందే ఆటలేసిపోవాలి. మగోళ్ళు లేచిందాక ఆట నిద్రపోయిందంటే తొక్క తీసేయాలంతే. అంటే మనం ముందు లేవాలి. మనం ఎక్కువ లేవాలి, 4 గంటలు లేవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ రాక దినాలు ఉన్నా మనం, ఇది రాక దినాలు ఉన్నా మనం. మనిషి ఏంటి? దేవుడు చెప్పాడు, ఏమడిగాడు మనల్ని? నీ ప్రజలు నా ముందు ఎలా ఉన్నారయ్యా అని అడిగాడు. ఏమడిగాడు? నీ ప్రజలు నా ముందు ఎలా ఉన్నారు అంటే భక్తుడు చెప్పాడు, 1 భక్తుల్లాగా ఉన్నారయ్యా అని చెప్పాడు. 2 భక్తులుగా ఉన్నారని చెప్పాడు. 3 భక్తులు అనిపించుకునే వారుగా ఉండారయ్యా అని చెప్పాడు. ఒకటి ఏంటంట? భక్తి పరులు, భక్తులుగా ఉన్నారు. 2 భక్తుల్లాగా ఉన్నారు. 3 భక్తులు అనిపించుకునే వారుగా ఉన్నారని ఈ వాక్యం మనం 3 దినాల నుంచి నేర్చుకుంటున్నాం. మనం దేవుడు చూస్తే నువ్వు ఎలా ఉన్నావు? యేసు ప్రభువు మనం చూస్తున్నాడు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు చూస్తే ఆయన అన్నాడు, నా ప్రజలు ఎలా ఉన్నారంటే నా ప్రజలందరూ భక్తులయ్యా. ఎస్, మన అందరూ భక్తులవి. ఎలా ఎలా క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నాం. ఎలా? యేసుక్రీస్తు ప్రభువుని బాప్తిస్మము ద్వారా నువ్వు ధరించుకున్నావు కాబట్టి భక్తురాలు. నువ్వు మామూలు భక్తురా కాదు. ఎలా భక్తులు అయ్యాను? ఆయన అడిగాడు, నీ ప్రజలు ఎలా ఉన్నారంటే నా ప్రజలందరూ భక్తులుగా ఉన్నారయ్యా అన్నాడు. ఒకటి నంబర్ 1 అది. ఎలా భక్తులు అయ్యారయ్యే వాళ్ళంటే నీ ప్రజలందరూ బాప్తిస్మము ద్వారా క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నారయ్యా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు ధరించుకున్నావో ఏమయ్యావంటే భక్తులుగా మార్చబడ్డాను. మరి భక్తులు ఏం చేయాలంట? భక్తులు చేయాలంటే భక్తులు ఏంటంటే దేవుని మాట వినాలంట. భక్తుడు దేవుని చిత్తాన్ని చెయ్యాలట. భక్తుడు ప్రతిరోజు యెహోవా దర్శన కాలమందు భక్తులు అనబడేవారు ప్రార్థన చేస్తూ ఉండెను. రాత్రి ఆ మాట మనం ముగించాం. భక్తులు చేస్తే ఏం చేయాలంటే క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్న భక్తులారా, బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్న భక్తులారా, ఏం చేయాలంటే ఉదయము, సాయంకాలము, రాత్రి వేకువనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దర్శన దినము, దేవుడు దర్శించే కాలం, దేవుడు దర్శించే సమయం ఇది. ప్రతిరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి సమయాన్ని బాగకుండా నువ్వేం చేయాలంటే భక్తులు పడేవారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలట. ఆ మాట స్వస్థంగా రాయబడి ఉంది. చదువుదా మాట చూడండి సరే. 32వ కీర్తన 6వ వచనం, 32:6. కావున దర్శన కాలమందు భక్తులందరూ యెహోవాకు ప్రార్థన చేయుదురు. ఎవరంట? ఎవరిలో? కావున
దేవుడు దర్శన కాలమందు భక్తులు అనబడేవారు బాప్తిసము ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని ధరించుకున్న భక్తులు అనబడే వారు అందరూ ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఎందుకయ్యా అంటే రాకడ సూచనలు జరుగుతున్నాయి, రాకడ గుర్తు జరుగుతూ ఉన్నాయి. లోకం భయంకరంగా ఉంది, లోక దినాలు భయంకరంగా ఉన్నాయి. లోక అపవాది క్రియ చేస్తూ ఉన్నాడు, పాప ప్రభుత్వం చేస్తూ ఉంది. సాతాను చెలరైపోయాడు, తన కాలం కొంచెమని చెప్పేసి అపవాది తన కార్యం చేస్తున్నాడు. ఆ దినములో భక్తులందరూ క్షేమకరంగా దీవెనకరంగా మేలుకరంగా యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో నిలకడగా నిలబడి ఉండాలంటే, దాన్ని జయించాలంటే నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరో భక్తులు ప్రార్థన చేయలేట్లంటే అర్థం ఏంటి? భక్తులు లేదు నీ దగ్గర. నా మాట సుమా, నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. నువ్వు ప్రార్థన చేయలేదంటే 4 గంటలు లేచి ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు లేవగానే యేసుక్రీస్తు ముఖ దర్శనం చూడలేకపోతున్నావు అంటే, నువ్వు లేవగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడలేకపోతున్నావు అంటే నువ్వు భక్తుడు కాదు. భక్తులైతే, భక్తిగా ఉంటే, భక్తి పరుడైతే వేకువనే లేచి ఉదయగా లేచి మొదటి స్థితిలో మొదటి స్థానంలో అంటే యేసుక్రీస్తు ముఖ దర్శనం చెయ్యాలి. అది చేశాడు ఎవరు? ఏబు. రాత్రి అక్కడ అది ఆపాం. ఏబిఎస్ అంటే ఆయన ముఖ దర్శనం వేసాట. దేవుని ముఖ దర్శనము చేశాను. ఎప్పుడయ్యా? మొదటి రాత్రి ఉండగానే, వేకువగా ఉండగానే ఏబు లేచి ఆయన దేవుని ముఖ దర్శనం చూచాను. ఆయన ముఖ దర్శనం చూస్తూ ఉంటే దేవుని ముఖ దర్శనము చూడగా అది అతను దేవునికి ఎంతో ఇష్టం కలిగి ఉండెను. దేవుని పిల్లలారా, మన జీవితాల్లో మనం యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో జీవించేవారు, భక్తుల పడేవారు ఏం చేయాలంటే నిత్యము ప్రార్థనా పరులుగా ఉండాలి. నీ ప్రార్థన యేసయ్యకి అంగీకారంగా ఉండాలి. నీ ప్రార్థన పెదవులతో ప్రార్థన కాదు, ఆచార ప్రార్థన కాదు, నేర్చుకున్న ప్రార్థన కాదు. అంతరంగం నాభిశ్వత్రములో నుంచి నీ ప్రార్థన పొంగి రావాలి. యేసుతో మాట్లాడి నువ్వు మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభుల వారు దాన్ని చూసి మురిసిపోయాను. ఏంట పైగా దయగా చూచి చిరునవ్వు నవ్వెత్తిని నిన్ను చూసి నువ్వు ప్రార్థన చేస్తుంటే అడుగుతూ ఉంటే, అయ్యో నా పిల్లోడు, నా కుమార్తె, నా భక్తులు ఇంత ప్రార్థన చేస్తున్నారు, నా పక్షంగా మాట్లాడుతున్నా చెప్పి నా దేవుడు నీ విషయములో దయ కలిగి చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేను. అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు ఒక మాట, ఎక్కించదు, ఏమి చేయలేరు, నేను వారికి పెద్దగా ఉంటాడంటే ఎవరు? ఏబు ఆ గ్రామ ప్రజలందరికీ పెద్దగా ఉన్నాడంట. ఎలా పెద్ద అయ్యాడు ఆయన అంటే అందరి పక్షముగా ఎక్కువ లేచి ప్రార్థన చేసే అనుభవంలో ఉంటే, అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, అందరి ప్రార్థనలో ఆయన అందరి పక్షులు ఇచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రజలందరి దృష్టిలో ఎలా ఉన్నట్ట? నేను అందరికీ పెద్దనైతిని. ప్రార్థన చేయలో నువ్వే పెద్దగా ఉంటా? నీ పత్రకి ఒడుగు కావాలా? అవసరంలే. కుటుంబంలో పెద్దవైతే నువ్వు కుటుంబాన్ని పెద్దరికంగా ఉండాలంటే, నీ కుటుంబంలో పెద్దరికలు పడాలంటే నువ్వేం చేయంటే, ముందు నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే ముందు లేచి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబ సభ్యులు నిన్ను పెద్దరికముగా గుర్తిస్తారు. ఏమన్నాడు? నేను ప్రార్థన చేస్తా ఉంటే నేను అందరి సమక్షములో పెద్దగా ఉంటిని. యేసు ప్రభు వారి వాళ్ళ దగ్గర నీవు కూడా ప్రార్థన చేస్తా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావంటే
పెద్దగా ఉంటావు, పెద్ద బలే ఉంటావు, దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉంటావు నీవు, దేవుని దృష్టిలో గొప్పతనం కలిగిన వారిగా ఉంటావు నీవు. అందుకని ప్రతి విశ్వాసి ఏం చెయ్యాలి అంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన నీ ఇంటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి. నీ ప్రార్థన నువ్వు చేస్తుంటే నీ ఇంట్లో ప్రజలు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల అందరూ నేను పెద్దరికంగా గుర్తింపులోకి నేను తీసుకుని రావాలంటే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించేవాడుగా ఉండాలి. తర్వాత ఇదట సేవలో సైన్యములో రాజులాగా ఉంటాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటారో వారు ఎలా ఉంటాడ? సైన్యంలో రాజులాగా ఉంటాడు. సైన్యంలో రాజు ఆడ ఉంటాడు. అమ్మాయి సైన్యంలో రాజు ఎక్కడ ఉంటాడు? సైన్యంలో రాజు అంటాడు ముందుంటాడు. సైన్యం వెళ్తా ఉంటుంది. యుద్ధ భూమిలోకి వెళ్తుంటే రాజు అంటాడు ముందుంటాడు. అంటే అతనికి ఏంటి ఆధిక్యత? నా వెనక సైన్యం ఉంది, సైన్య నాయకుడు నేను. ఒక సైన్యం ఉంది, ఆ సైన్యం నడిపించేవాడు నేను, నాయకుడు నేను. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో భక్తి కలిగి ప్రార్థించేవాడిగా, ప్రార్థన వీరుడుగా ఉంటే, ప్రార్థన జీవితం కలిగి ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నీ స్థాయి ఏంటంటే సైన్యానికి ముందున్న రాజు లాంటి వాడు నీవు. సైన్యము నీ వెనకుంటుంటే సైన్యాన్ని నడిపించే నాయకుడిగా రాజు వలె సైన్యాన్ని నడిపిస్తూ ఉంటావు. నా దేవుడు నీకు రాజు అయితే, నా దేవుడు నీకు రాజు అయితే, నా దేవుడు సైన్యం అనబడి నీ వెనక ముందు నిలబడి నిన్ను నడిపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు అనే రాజుని కలిగి ధరించుకొని ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మలో బలపడి స్థిరపడి నిలబడి ఉన్న క్రైస్తవుడు నువ్వు ఎలా అంటే నీవు కూడా క్రీస్తు యేసు వలె సైన్యములో రాజు వలె ఉండాలంటే నీకే ఉండాలి? ప్రార్థన అనుభవం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, ప్రార్థించే అనుభవంలో ఉండాలి, ప్రార్థన పరులుగా ఉండాలి. ఎందుకంటే భక్తులైతే ప్రార్థన చేసే అనుభవం, భక్తులైతే ప్రార్థన చేసే జీవితం కలిగి ఉంటే వారు యేబు వలె సైన్యములో ముందు ఉన్న రాజు వలె నీవు కొనియాడబడతావు. క్రైస్తవుడా, నీ ప్రార్థన ఎలా ఉంది? 10 నిమిషాల, 20 నిమిషాల, అరగంట, 10 నిమిషాల, 20 నిమిషాల? ఇక్కడ కాళ్ళు సాగిపోయింది. సాతారంట ఎవరికి బాక సాతారి గుళ్ళోకి రాగానే అనేదంట, గుళ్ళు రాగానే ఏమన్నా ఈశ్వరి గుళ్ళకి వెళ్తున్నావా? వెళ్ళమ్మా, వెళ్ళంగానే చూసుకొనిందంట. ఏమన్నది చూసుకొనిందంట. చూసుకున్నాక చాసుకోనిందంట. ఏమన్నదంట? చూసుకోమందంట, చూసుకుంది. చాసుకోమందంట, చాసుకుంది. మూసుకుందంట. ఏం చేయమంది? ఇక వచ్చి చేసేది లేబళ్ళా, ఇక వచ్చి చేసేది ఏమి లేదు. అందుకని నువ్వు అమ్మ అటు దాని కానీ తిరిగి కూర్చో, చాసుకోంటావు. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేయాలని మనం గుడికి వెళ్ళేదానికంట నలగాలి ఎక్కడవో నీ కాళ్ళు నలగాలి, ఒళ్ళు నలిగిపోవాలి, మోకాళ్ళు నలగాలి, బాడీ నలిగిపోవాలి. నేను మొత్తం నలిగిపోయి ఉన్నప్పుడు నా దగ్గర స్టామినా ఏమిలే. నేను 4 రోజుల నుంచి జ్వరంతో కృంగిపోయి ఉన్నాను నేను, ఒక 1 మంత్ నుంచి. సో దేవుడికి మాట్లాడుతుంటే నలిగిపోతుంది, బాడీ అంతా నలిగిపోతుంది. కానీ నా ప్రభు పక్షంగా నలిగిపోవాలి, మనం ప్రార్థన యోధులుగా ఉండాలి. అది వేసాడు, వారు సైన్యంలో రాజుగా ఉంటారు అన్న తర్వాత అమ్మా దుఃఖించు వారికి ఓదార్పు ప్రకటిస్తాడు. ఎవరైతే ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంటారో నీ ప్రార్థన వలన దుఃఖములో ఉన్న వారికి ఓదార్పు, నెమ్మది, సమాధానము, శాంతి కలుగుద్ది. ఎలా అంటే అందరి పక్షంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే, నీ కుటుంబం పక్షంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే, నీ బిడ్డల పక్షంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కుటుంబంలో ఉన్న దుఃఖం
అంత నాట్యంగా మార్చబడును గాక. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థనా యోధులుగా, ఎవరు వీళ్ళు? భక్తులు అయితే ప్రార్థనా పరులుగా ఉంటారు అని. ఒకటి మన విషయం ఏంటంటే, దేవుడు చూస్తే ఒకటి ఎలా ఉండంట, భక్తులుగా ఉన్నారు. భక్తులు ఏం చేస్తారంటే మాట వింటారు, చిత్తానం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన యోధులుగా ఉంటారు, వారి కుటుంబాలు దీవించబడతాయి. రెండోది, నీ ప్రజలు ఎలా ఉన్నారంటే, నా ప్రజలు నా ముందు భక్తులు లాగా ఉండేను. నాకేమో భక్తులు, ఇప్పుడేమో భక్తుల్లాగా ఉండను. ఇదేంటి? ఒకే వ్యక్తి కదా, అందరూ దేవుని పిల్లలే కదా. ఇన్ని వర్గాలేంటి? ప్రపంచంలో క్రైస్తవ్యములో అందరు క్రీస్తు యేసు ధరించుకున్న వాళ్లే కదా. భక్తుడేమో కూడా యేసు ధరించుకున్నాడు, భక్తులు కూడా యేసు క్రీస్తు ప్రభువుని ధరించుకున్నాడు. భక్తుల్లాంటి వారు కూడా యేసు ప్రభువునే ధరించుకున్నాడు. బాప్తిస్మం పొందాడు, బాప్తిస్మం ద్వారా క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నాడు. కానీ వాడికి ఏమిటంటే, మొదటివాడికేమో భక్తి జీవితం పర్ఫెక్ట్గా ఉంది, రెండో వాడికేమో భక్తులాగా ఉన్నాడు. ఎవడీడు? క్రీస్తు యేసు ధరించుకున్నవాడు. బాప్తిస్మం ఉంది, రక్షణ ఉంది, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది. క్రీస్తు యేసు ప్రభువుని ధరించుకున్నాడు, యేసుతోనే కలుపుతున్నాడు. ప్రతిరోజు సంధిలో ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, పాటల్లో ఉన్నాడు, డ్రమ్ము కొట్టాడు, చప్పలు కొట్టాడు, ప్రార్థన చేశాడు, అన్నీ చేశాడు. కానీ వారి దగ్గర ఏంటంటే 30% విశ్వాసం ఉంది. ఎంత? 30% భక్తి పెరిగింది. ఏమయ్యా, ఎందుకయ్యా? క్రీస్తు లేడా నీ దగ్గర? నేను క్రీస్తు ధరించుకున్నామయ్యా. మరి వాడేమో ప్రార్థన చేస్తుంటే పెద్దగా గుర్తింపు వస్తే, వాడేమో భక్తి కలిగిన వాడేమో ప్రార్థన చేస్తుంటే పెద్దగా, వీరుడిగా, రాజుగా గుర్తింపు వస్తే, మరి నీవెందుకని 30% పెరిగా? రక్షణ లేదా? ఉంది. బాప్తిస్మం లేదా? ఉంది. బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోలేదా? ధరించుకున్నాను. కానీ నా లోపట పైకి మాత్రం నేను భక్తుల్లాగా ఉండాను, కానీ పైకి మాత్రమే భక్తి జీవితం ఉంది. నా లోపట క్రీస్తు యేసుకు తోటే లేదు. ఇదేంటయ్యా? విశ్వాసు కదా, భక్తులు కదా, సంఘంలో సభ్యులుగా ఉన్నావు కదా, ఎన్నో ఏళ్ళగా యేసుక్రీస్తు ప్రభువుని మోస్తున్నావు కదా, ఎందుకని సగం వ్యక్తి అయ్యో? భక్తుల్లాగా ఎందుకు ఉండవే నువ్వు? భక్తులాగా ఎందుకు జీవిస్తున్నావయ్యా? భక్తి పొడగ ఎందుకు ఉండలేకపోతున్నావయ్యా? భక్తుల్లాగా ఎందుకుంటున్నావు? భక్తుల్లాగా ఎందుకుంటున్నావేమో అంటే బతుకు మారలా, బాహ్యం మారింది. అండర్స్టాండ్? బతుకు మారలా, బాహ్యం మారి అంటే ఏ సైకోరది అంటే నీ బాహ్యం కాదు, క్రీస్తు యేసు ధరించుకున్నా, కానీ నీ దగ్గర ఏంటంటే చూడటానికి మాత్రం, జనం చూడటానికి నువ్వు ఎలా ఉన్నావండి? జనం చూడటానికి ఎలా ఉన్నావంట? భక్తుల్లాగా ఉన్నా, కానీ భక్తులవు కాదు. ఇది ప్రమాదం. యేసు నా ప్రజలు ఎలా ఉన్నారయ్యో, నా ప్రజలు నా ముందు ఎలా ఉన్నారు అంటే, మోషే అన్నాడు, ఒకటే నీ ప్రజలయ్యో భక్తులుగా ఉన్నారయ్యో అన్నాడు. నెంబర్ 2, నీ ప్రజలయ్యో నీ సముఖంలో ఉన్నారు కానీ అయ్యా వారు భక్తుల్లాగా ఉన్నారయ్యా. వారి జీవితంలో భక్తే లేదయ్యా. ఏ భక్తి లేదయ్యా? పరిపూర్ణ భక్తి లేదయ్యా. లేకుండా కారణం ఏంటి? యేసు లేడా? వాక్యం లేదా? ప్రార్థన లేదా? సహవాసం లేదా? సంగతి ఉందా? అన్నీ ఉన్నాయి అయ్యా. కానీ వారి జీవితంలో ఫలభరిత జీవితం బాహ్యం మారింది కానీ లోపల మాత్రం మారలా. పైకి మాత్రం భక్తుల్లాగా ఉన్నారు, కానీ అంతరంగము నాకు దూరంగా ఉందయ్యా. మత్తయి సువార్త 15:7 చదువుదాం. మత్తయి సువార్త 15:7 అందరూ తెలిసిన వాక్యం ఇది. వేషధారులారా మీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. ఎవరిళ్ళు? భక్తుల్లాంటి వాళ్ళంటే పెదాలతో యేసుని గణపరుస్తారంట, పెదవులతో గణపరిచెదరు. వేషధారులారు, భక్తుల్లాగా ఉండేవారులారు, భక్తుల్లా జీవిస్తున్న వారులారు. భక్తులు కాదు మీరు, భక్తుల్లాంటి వారు. ఎలా వచ్చిన పేరు నీకు?
భక్తుల్లాంటి వారిగా పేరున కారణం ఏంటి అంటే, నీవు పెదవులతోటి యేసు ప్రభువుని ఘనపరుస్తున్నావు, పెదవులతోటి యేసుని స్తుతిస్తున్నావు, పెదవులతోటి ప్రార్థన చేస్తున్నావు. అంతరంగం ఉందే యేసు కోరేది, యేసు ఉండేది, యేసు నివసించేది, యేసు ఇచ్చినటువంటి అంతరంగం ఎలానంట దూరముగా ఉంది. అందుకని నీ స్టాండర్డ్ ఏంటయ్యో, నీ భక్తి ఏంటంటే భక్తిలాగా ఉండవు కానీ భక్తి దగ్గర లేదు. భక్తులాంటి వాడు నీవు భక్తుడు కాదు. భక్తుడేమో దేవుని చేత గుర్తింపు పొందాడు, భక్తుడేమో సైన్యంలో రాజులాగా ఉన్నాడు. మరి నువ్వెందుకు ఒక వీరుడిగా ఉండలేకపోతున్నావా అంటే, నీ దగ్గర నీ పెదవులతో నన్ను ఘనపరిచావే కానీ, పెదవులతోటి యేసయ్యా 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 అన్నా కానీ, పెదాలతో ప్రార్థన చేస్తున్నా కానీ. మనోళ్ళు పాట పాడతారు, జ్యోతిబాబు ఆ పాట పాడతాడు, రోజు ఆ పాట ఇంట్లో అనుకుంటూ ఉంటా. అవసరమైనప్పుడేమో, ఇప్పుడు జయలక్ష్మి కొడుకున్నాడు, పెళ్లి చేయాలి, అది పెళ్లి చేయాలి కాబట్టి ఏం పాట తెలుస్తుంది అంటే, జయలక్ష్మి యేసయ్య రావద్దయ్య రావద్దు మా ఇంటికి, ఏమంటా రావద్దయ్య రావద్దు మా ఇంటికి, యేసయ్య రావద్దయ్య రావద్దు మా ఇంటికి అని అడిగాడు. ఎందుకు జయలక్ష్మి, మా అబ్బాయి పెళ్ళి అవ్వాలయ్యా, మా అబ్బాయి పెళ్ళి నీతో చేయనయ్యా, నేను మా అబ్బాయి పెళ్ళి నీతో చేయనయ్యా, పెళ్ళి అయిపోయింది, ఆటలు అయిపోయినాక అప్పుడు ఏ జయలక్ష్మి పాట పాడదంట, ఏమని రావయ్యా యేసయ్యా మా ఇంటికి. ఇందాకేమో రావద్దంట, ఇప్పుడేమో రావాలంట. ఏంటంట తేడా? ఇందాకేమో రావద్దయ్య రావద్దు మా ఇంటికి, ఎప్పుడు దాకా మా అబ్బాయి పెళ్ళయిందాకా. ఇప్పుడే ఉన్నాడు రావయ్యా రావయ్యా మా ఇంటికి, నీ రకకై నే వేచియుంటిని, రావయ్యా రావయ్యా మా ఇంటికి, నీ రకకై నే వేచి ఉంటిని. ఎందుకయ్యా? మొన్నేమో పెళ్ళి కావాలయ్యా, పెళ్ళి అయిపోయింది, నువ్వు ఉంటే పెళ్ళి అవ్వదయ్యా, నువ్వు ఉంటే ఉద్యోగం రాదయ్యా, నువ్వు ఉంటే మా అబ్బాయికి లాభం ఏమి రాదయ్యా, నువ్వు వద్దయ్యా, బయట ఉండయ్యా. ఇదేంటి? భక్తులాంటి వాళ్ళ ఇల్లు. ఏసై అవసరంలా, ఏసై కావాలి కానీ ఏసై బయట ఉండి కాసేపు ఉండరు, అక్కడ కాసేపు ఉండయ్యా, పెళ్ళి అయిపోయిందయ్యా, పెళ్ళి అయిపోయినప్పుడు ఏం కావాలి? పెళ్ళి అయిపోయినాక ఏం కావాలి? జయలక్ష్మికి మనవరాలు కావాలి, సంతానం కావాలి. ఇప్పుడు ఏమన్నాడు? రావయ్యా రావయ్యా మా ఇంటికి వచ్చి నన్ను దీవించయ్యా, నా కొడుకుని నా కోడల్ని దీవించే కుమారుని చెయ్యా అంటే స్వార్థమా? ఏసేది వేటాడుకుంటావు నువ్వు అంటే. వీళ్ళేమంటావు? అప్పుడు వీళ్ళేమంటావు? భక్తులాంటి వాళ్ళు, భక్తి లేదు, భక్తులాంటి వాళ్ళు. అది ఎందుకు అంటే వాక్యం అంతా వేషధారులారా, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ హృదయము చాలా దూరంగా ఉంది. హృదయములో యేసయ్య లేకపోతే ఎప్పటికీ నీవు భక్తుడవు కాదు. భక్తుల్లాంటి వాడివే, భక్తుడు కాదు. ఎందుకంటే నీ హృదయము యేసు ప్రభువుకి దూరంగా ఉంది. ఎవరి ఇళ్ళు? బాప్తిసం లేదా? బాప్తిసం ఉంది. రక్షణ లేదా? రక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్న వారే కానీ పెదాలతో యేసుని గణపరుస్తున్నావు, పెదాలతో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు. నా దేవుడయ్య పెద్దలతోటి యేసు నా దేవుడు అని చెబుతున్నా కానీ క్రియాపూర్వకంగా నీ అంతరంగంలో యేసుక్రీస్తు ప్రభుకి చోటే లేదు. చోటు ఉంటేనే జీవితం వేరుగా ఉంటుంది. యేసు ఉన్న జీవితం, యేసు ఉన్న వ్యక్తులు వారి బ్రతికే వేరుగా ఉంటుంది. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే భక్తుల్లాగా
ఉన్నారు. కారణం ఏంటంటే హృదయము నాకు దూరంగా ఉంది. అది అడిగారు వాళ్ళు, అబ్బాయి ఏంటయ్యా నీ ప్రజలే కదా, ఇదే ప్రశ్న ఒక భక్తుడు అడిగాడయ్యా. ఇగో నా ప్రజలు వస్తున్నారయ్యా, నా ప్రజలు వస్తున్నారయ్యా. దేవుడు చెప్పాడు, పిచ్చోడా నీ ప్రజలేరా వాళ్ళు, కానీ వారు భక్తులు లాంటి వాళ్ళు రా అన్నాడు యేసయ్య. ప్రవక్త అన్నాడు, అయ్యో నా ప్రజలందరూ వస్తున్నారయ్యో, నా ప్రజలు ద్వారం తెరిచానయ్యా నేను, నా ప్రజలు వచ్చి నేను సేవించబోతున్నారు అన్నాడు. దేవుడు చెప్పాడు, అబ్బాయి వచ్చేది నీ ప్రజలే కాదు, నా ప్రజలాళ్ళు వచ్చేవాళ్ళు నా ప్రజలే, కానీ నేను లేని ప్రజలయ్యా, భక్తులు లాంటి ప్రజలయ్యా. భక్తులు కాదాళ్ళు, వచ్చేది ఎవరయ్యా, నా జనాంగమే, వచ్చేది ఎవరయ్యా, నా ప్రజలే, వచ్చేది ఎవరయ్యా, నా ప్రజలే, కానీ వారు భక్తులు కాదయ్యా, భక్తులు లాంటి వాళ్ళయ్యా. యేసుకేలు గ్రంథం 33:30 నుంచి చదువుదాం. యేసుకేలు 33:30 నుంచి చదువుదాం. యేసుకేలు 33:30 నుంచి. అమ్మా నీవు వారికి ఎవరంటే ఎడకొచ్చారు వీళ్ళు దేవుని ఎదుకు వచ్చారు. ఎవరు వీళ్ళు? భక్తులు లాంటి వాళ్ళు. వచ్చింది ఎవరు? భక్తులు వచ్చారు. భక్తులు లాంటి వాళ్ళు కూడా వచ్చారు. భక్తులేమో ప్రార్థన చేస్తూ ఉండారు, వీళ్ళేమో భక్తుల్లాగా వచ్చారట. ఆయన ఏమన్నాడు తెలుసా? నీవు వారికి మంచి వాక్యం బోధిస్తున్నావా? ఎవరికి? నీ ముందుకు వచ్చారే, కూర్చున్నారే, భక్తుల్లాగా ఉన్నారే, భక్తుల్లాగా ఉన్నట్టు ప్రజలకి నువ్వు మంచి వాక్యము బోధిస్తున్నావయ్యా. మంచి స్వరం కలిగిన ఉన్నావు, వారు నీ మాటలు వింటారు కానీ ఎందుకని? భక్తులే కదా, నీ పాస్టర్నే కదా, నేను బోధిస్తున్నా కదా, మరి నా మాట ఎందుకు ఇంట్లో నువ్వు? నా మాట ఎందుకు ఇంట్లో నువ్వు? నా బోధ ఎందుకు ఇంట్లేదు నువ్వు? నువ్వు భక్తురాలివేగా, నేను పాస్టర్ గారినే కదా, నేను ఈ దేవుని పక్షి మాట్లాడుతున్నా కదా, నేను మాట్లాడుతుంటే, వాయిస్తుంటే, పాడుతుంటే, బోధిస్తుంటే ఎందుకు ఇంటల్లా అని అన్నాడు. వారికి మంచి వాయిద్యగాడిగా ఉన్నావయ్యో, నువ్వు బోధిస్తుంటే వింటున్నారయ్యా. అమ్మా నీ మాట విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోరు. ఎవరిళ్ళు? ఎవరైతే యేసుక్రీస్తు వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించటం లేదో వారందరూ భక్తులు లాంటి వారు, భక్తులు కాదు. నువ్వేంటే అన్నానికి ఏమంటావు? నువ్వు ఎవడో ఏమాట చెప్తాకి అంటావు. మన చేసుకున్నాను అనుకో, నువ్వు ఎవడో ఏమాట చెప్తాకి, నేను భక్తురాలను, భక్తులకు తెలిసే నువ్వా అనింది. ఆయన అక్కడ అన్నాడైనా, అక్కడే అన్నాడైనా. ఏమన్నా తెలుసా? వారు వస్తారు, నీ మాట వింటారు కానీ అనుసరించుకోరు. అమ్మా అయినను అది వారు నీ ప్రజల్లాగా వచ్చి నీ ముందే కూర్చుంటారు, నీ మాట వింటారు కానీ వాటిని అనుసరించి నడవరు. కారణం ఏంటయ్యా అంటే వారు భక్తులు కాదు. ఈనాడు మనుషులు వాక్యం చెబుతుంటే, వాక్యం బోధించబడుతుంటే వాక్యం విని దాని ప్రకారము జీవించకుండా, బతుకు మార్చుకోకుండా, జీవితం మార్చుకోకుండా, పరిశుద్ధంగా ఉండకుండా, యేసులాగా ఉండకుండా, యేసు ప్రభు చిత్తానుసారం జీవించకుండా ఉంటున్నావంటే నువ్వు ఎవరంటే భక్తులు లాంటి వారు వస్తారు, కూర్చుంటారు, వింటారు కానీ వాటి అనుసరించరు. జీవితం వాళ్ళకు ఉండదు. ఏమయ్యా అంటే వారికి దాంతో పని లేదు. ఎందుకంటే వారు భక్తుల్లాంటి వారు కాబట్టి, బతుకు మారలేదు కాబట్టి వారు దానిని వినరు. వాడు వచ్చి, ఆ భక్తుల్లాంటి వాడు వచ్చి గుళ్ళకి వచ్చి అంట, ఇగో దహన బలి అర్పిస్తున్నంట. ఎవరు భక్తుల్లాంటి వాడు వచ్చేసి, ఇదిగో అబ్బాయి
పాస్టర్ గారు యాజకుడు దహన బలి అర్పించు, నైవేద్యం అర్పించు, ఇగో మొక్కుబడి తీసుకో, అర్పణ తీసుకో, తీసుకో, అది తీసుకో డిమాండ్ చేస్తారంట. ఎవరిళ్ళు? భక్తులాంటి వారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 1:11 నుంచి చదువుదాం. యెషయా 1:11 నుంచి చదువుదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇది ఏంటంట? విస్తారంగా నువ్వు బతుకు మారకుండా భక్తుల్లాగా ఉంటూ, భక్తుల్లాగా జీవిస్తూ, భక్తుల్లాగా బతుకుతూ విస్తారంగా బలులు నాకేలా, నీ విస్తారమైన బలులు నాకేలా, దహన బలులు నాకేలా, పొట్టేళ్ళు నాకేలా, దహన బలులు పొట్టేళ్ళు బళ్ళు నాకేలా, నాకెందుకు? నీ బ్రతుకులో యేసయ్య లేకుండా, నీ జీవితంలో భక్తి లేకుండా, భక్తిగా నువ్వు జీవించకుండా దహన బలులు పొట్టేళ్ళు నాకు ఎలా? కొవ్వును నాకు ఎక్సమైపోయింది అయ్యా, అవి నేను వినలేను, నేను తినలేను, అంగీకరించలేను. ఎందుకంటే నీవు నా దృష్టిలో భక్తుడవు కాదు. భక్తి లేకుండా బలి అర్పణ నాకేలో, భక్తి లేకుండా పొట్టేళ్ళు నాకేలో, భక్తి లేకుండా అర్పణ నాకేలో. అసలు ఆ పొట్టేళ్ళు అర్పణలు తీసుకుని నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు నిన్ను? ఆ కింద మాట్లాడది చదువు. నా ఆవరణం తొక్కు ఎవడు రమ్మని? భక్తులు లేకుండా భక్తుల్లాగా ఉంటూ, భక్తుల్లాగా నటిస్తూ నా మందిరంలోకి వచ్చి అర్పణిస్తానికి రమ్మన్నవాడు ఎవడు నిన్ను? ఎవడు రమ్మన్నాడయ్యా? అర్పణ తెచ్చావంటే భక్తిగా ఉండి, భక్తిగా ఉండి, యేసులాగా ఉండి, యేసును కలిగి ఉండి, వాక్యం కలిగి ఉండి, యేసు ప్రభువులో జీవిస్తూ నువ్వేం చేయాలంటే అర్పణ ఇస్తే అంగీకారం. కానీ నువ్వేం చేస్తున్నావంటే భక్తుల్లాగా ఉంటూ, భక్తి లేకుండా, భక్తి జీవితం లేకుండా అర్పణ తెచ్చితే అది నాకు అంగీకారం కాదు. ఎందుకంటే మీరు అమావాస్య చేస్తారు, ఏంది చేస్తారంట? అమావాస్య పండగలు చేస్తారు, తర్వాత నీమాక దినమాలు చేస్తారు. అంటే ఆచారం చేస్తున్నారు, ఆచారం చేస్తారు. ఇల్లు కట్టాలి. విశ్వాసి రక్షణ పొందాడు, బాప్తిసం పొందాడు, ఆడికి వెళ్తాడు. ఆడికి సిద్ధాంతం ఆడు చెబుతాడు, ఏయ్ సుబ్బారావు, వెంకటస్వామి, వెంకటేశ్వర్లు, ఈశ్వరే ఈ టైంకి పెట్టు అంటాడు. అక్కడేమో కుక్కలాగా ఉంటాడు. ఇక్కడ కొత్తలు అయ్యగారో ఏమంటాడు? అయ్యగారో 1 గంటకి గుడి శంకుస్థాపన చేయాలంటాడు. ఆడేవుడు చెప్తే నేను చెయ్యాలా? నువ్వెవడివి? ఆడేవుడు నేను చేస్తానికి? నువ్వెవడు అసలు? విశ్వాసువా? భక్తుడువా? ఆచారం అలవాటు భక్తులు లాంటాడు నువ్వు. వాడేవాడు చెప్పాడు విశ్వాసి నాకు 1 గంటకి కూడా ప్రవేశం, రాకపోతే మాట చేస్తా. బేవరస ముఠ ఎవరిళ్ళు? భక్తు లేనివాళ్ళు, భయం లేనివాళ్ళు, వాక్యం లేనివాళ్ళు. వాడేవాడికి ఇచ్చే మీరు దేవుడి సాపడికి నువ్వేం చేయాలా? అయ్యారండి ఇల్లు కట్టుకున్నాను అయ్యా, నేను శంకుస్థాపన చేసుకుంటాను అయ్యా, ఎప్పుడు చేద్దాం అయ్యా నేను అడగాలి. నన్ను అడగాలి నువ్వు. నేను చెప్తేనే చెయ్యాలి నువ్వు. నేను చెప్తేనే ముఖత పెట్టాలి. నేను చెప్తే గృహపై చెయ్యాలి. వాడేవాడే బేవరస అక్కడ చేస్తే నువ్వు బేవరస కూడా ఉండి వాడు చెప్తే నేను చేయమంటే ఏంటి? ఏమైపోయిందంటే అమావాస్య దినములు ఆచారాలు చేసే నీవు భక్తులవు కానే కాదు. భక్తులవు కాదు. భక్తులు లాంటోళ్ళు మీరు, భక్తులు లాంటోళ్ళు కాబట్టి ఆచారం అలవాటు సంప్రదింపులు అమావాస్య దినములు లోక సంబంధం కలిగి ఉండి నువ్వు వచ్చి యేసు ప్రభు దగ్గర చేస్తున్న నిన్నేమంటాడంటే భక్తులు లాంటి వారు. ఇలా జీవించినంత కాలం నీ బతుకులోకి, నీ ఇంటిలోకి ఆశీర్వాదం రాదు. ఇలా జీవిస్తే ఎప్పటికీ దేవుని చేత
గుర్తింపు పొందలేవు. నువ్వు ఎప్పటికీ దేవుని చేత దేవుని సైన్యానికి రాజుగా నువ్వు ఉండలేవు. నువ్వు ఉండాలంటే నువ్వేం చెయ్యాలంటే భక్తిపరుడుగా ఉండాలి. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే భక్తుల్లాగా ఉన్నారు. ఎలా చెబుతావయ్యా నువ్వు భక్తుల్లాగా మేము ఉండావని? ఎలా చెబుతావు నువ్వు అంటే ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 చదువుతాం. మత్తయి సువార్త 23, 25 చదువుదాం. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళాన్ని పేరుపుడికి అడిగారు. ఎట్టా చెప్తావయ్యా భక్తి పరులు కాదు మేమని? మేము భక్తులు లాంటి వారమని ఎలా చెబుతున్నామంటే యేసయ్య అన్నాడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పైన కడిగారు. అయ్యా పైన కడుక్కున్న వాడిని ఏమన్నాడు యేసయ్య? భక్తులు లాంటి వారు పైన కడుక్కుంటారు, భక్తులైతే లోన కడుక్కుంటారు. అర్థం నా భాష? భక్తుడేమో లోన కడుక్కుంటాడు, భక్తులు లాంటి వాళ్ళు పైన కడుక్కుంటారు. యేసయ్య అయ్యో వేషధారులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మీ గిన్నుందే, హృదయం ఉందే, హృదయం అనే గిన్నుందే, దీన్ని కడగకుండా పైన మాత్రం కడిగావయ్యో, పైకి మాత్రం భక్తులుగా మారిపోయావయ్యో, పైకి మాత్రం బాప్తిస్తు పొందావయ్యో, క్రీస్తుని కలిగి ఉన్నావయ్యో, పై వేషం మార్చావయ్యో, పైన కడగబడ్డావయ్యో, లోనే మారలా. నో చేంజ్, నో గ్రోత్. లోపలేమి కడగల, గిన్నెమి కడగల, గిన్నంతా అసహ్యం, గిన్నంతా రోతగా, హృదయం అంతా రోతగా, హృదయం అంతా అసహ్యంగా ఉంది. అందుకని నీవు భక్తుల్లాగే ఉండవు, కానీ భక్తుడవు కాదయ్యా. ఆ మాట కాదు. యేసు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తున్నావయ్యా, అది లోపల తోపుతోనూ నిండి ఉందయ్యా, అసహ్యంగా ఉందయ్యా. అంతరంగం అసహ్యంగా ఉంటే భక్తుడు కాదయ్యా నువ్వు. అంతరంగం రోతగా ఉంటే భక్తుడు కాదయ్యా నువ్వు. కానీ నువ్వు భక్తుడివే, పైకి మాత్రం కడగబడ్డావయ్యా. భక్తుల్లాంటి జీవితం. యేసు అన్నాడు, నా ప్రజలు ఎలా ఉన్నారంటే ఒక వర్గమేమో భక్తుల్లాగా ఉండారయ్యా, రెండో వర్గమేమో భక్తుల్లాగా ఉండరు. ఒకరేమో భక్తులు, రెండో వర్గమేమో భక్తుల్లాంటి వారు. భక్తుల్లాంటి వారిగా ఉండటానికి కారణం ఒకటేమో హృదయం దూరంగా ఉంది, రెండేమో వస్తారు కానీ వింటారు కానీ అనుసరించరు, మూడేమో ఆయన చెప్పాడు లోపల కడగబడలేదయ్యా. లోన అంతరంగం కడగబడినటువంటి వాడు భక్తుల్లాగే ఉంటారు కానీ భక్తుడు కాదు. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి కాలంలో ధ్యానం చేద్దాం. ప్రార్థన చేద్దామండి. ఒక్కరించండి, ఒక్క నిమిషం ఆలోచించేయండి. యేసు ప్రభుల వారు అన్నారు, నా ప్రజలు ఎలా ఉన్నారు అంటే, నీ ప్రజలయ్యా కొంతమంది భక్తులు అని చెప్పాడు, కొంతమంది ఏమో భక్తుల్లాగా ఉన్నారు. ఎవరయ్యా వీళ్ళయ్యా అంటే, పైకి మారారు, లోన మారలేదు. పైకి విశ్వాసిగా ఉన్నాడు, హృదయము దూరముగా ఉంది. పైకి విశ్వాసులాగా నటిస్తున్నాడు కానీ అంతరంగములో శుద్ధీకరణ లేదు. వీరు ఎవరయ్యంటే భక్తులు లాంటి వారు, భక్తులు లాంటి వారు. అలాంటి జీవితం నీకుందా? ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. యేసుతో మాట్లాడు, యేసుతో మాట్లాడు, యేసుతో మాట్లాడు. భక్తిగా ఉంటే దేవునికి వందనాలు, భక్తిగా ఉంటే సైన్యంలో రాజులాగా ఉంటా. లేక భక్తుల్లాగా ఉంటే ఇప్పుడు దాకా ఒకవేళ నీ జీవితంలో భక్తుల్లాంటి జీవితం, వేషధారులాగా
నటించే జీవితం కలిగి ఉంటే ఇప్పుడే ప్రభువా నేనయ్యా వ్యక్తుల్లాగా ఉన్నానయ్యా, బతుకు మారలేదయ్యా, లోపల మారలేదయ్యా, నా గిన్నె కడగబడలేదయ్యా, అంతరంగంలో పాపం ఉందయ్యా, అంతరంగంలో శాపం ఉందయ్యా, అంతరంగంలో దుర్మార్గం ఉందయ్యా, అంతరంగంలో దుష్టత్వం ఉందయ్యా. అందుకని నేను భక్తుల్లాగా లేకుండా భక్తుల్లాగా ఉంటున్నాయ్యా, భక్తుల్లాంటి పైకి మాత్రం భక్తులాగా ఉన్నానయ్యా, లోపల దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నానయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేసుకోండి. యోహాను గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. జీవము కలిగినటువంటి మా ప్రభువా, అయా ప్రభువా, ఇప్పటి వరకు కూడా ప్రభువా నీ వాక్యమును మేము విన్నాము ప్రభువా. అయ్యా నాయన, వినుట మట్టుకు వినుచున్నాము, కానీ నాయన గ్రహించలేని వారిగా ఉంటూ ఉన్నాము తండ్రి. నీ సేవకులు బోధించుచూ ఉన్నప్పటికీ తండ్రి విననల్లనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము తండ్రి. అయా భక్తులలాగా ప్రభువా నాయన ఈనాడు మేము నటిస్తూ ఉన్నాము ప్రభువా, భక్తి పరుల్లాగా ఉండలేకపోతూ ఉన్నాము తండ్రి. మీ భక్తిని మేము ఆశ్రయించలేకపోతూ ఉన్నాము తండ్రి. అయా నాయన, మీరు చెప్పినట్టుగా తండ్రి, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను స్తుతించుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని చెబుతూ ఉన్నారు తండ్రి. అయా ఈనాడు తండ్రి మా హృదయాలు మీకు దూరముగా ఉంటున్నాయి అంటే ప్రభువా, అయా మేము భక్తి పరుల్లాగా ఉంటూ ఉన్నాము తండ్రి. మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉన్నాము ప్రభువా, నటించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము తండ్రి. సరైనటువంటి క్రైస్తత్వం లేక ప్రభువా, సరైనటువంటి క్రీస్తు బిడ్డలలాగా ఎదగలేక ప్రభువా, మిమ్మలను మోసగించేటువంటి వారంగా మేము ఉంటూ ఉన్నాము తండ్రి. మా జీవితాలను మేము నాయన పతనము చేసుకుంటూ ఉన్నాము తండ్రి. మమ్మలను మేమే నాయన శుద్ధి చేసుకోలేనటువంటి వారంగా ఉంటూ ఉన్నాము తండ్రి. అయా బయటకు మాత్రమే భక్తి పరుల్లాగా ఉంటూ ఉన్నాము తండ్రి. లోపలంతా కూడా ప్రభువా కల్మషంతో కూడినటువంటి వారంగా ఉంటున్నాము తండ్రి. మా యొక్క హృదయం అంతా కూడా తండ్రి మోసకరమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది తండ్రి. మా ప్రవర్తన, మా జీవితము, మా బ్రతుకులంతా కూడా తండ్రి వేషధారణ కలిగినటువంటి వారంగా మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. వేషధారులలాగానైనా ఈ లోకంలో నటిస్తూ ఉన్నాము ప్రభువా. ఇకనైనా తండ్రి నీ వాక్యమునకు లోబడి తండ్రి, మీకు లోబడి తండ్రి అయా నీ బిడ్డలుగా మేము ఉండటానికి నాయన నీ కృపను చూపండి తండ్రి. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈనాడు నాయన ఎంతవరకు నాయన మేము క్రైస్తవులుగా ఉంటూ ఉన్నామో, ఎంతవరకు మేము భక్తి పరులాగా ఉంటున్నామో మమ్మల్ని మేము ప్రశ్న వేసుకొని ప్రభువా నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డగా, నిజమైనటువంటి ఒక విశ్వాసిగా నాయన ఉండటానికి నాయన నీ కృపను మాకు కలుగచేయండి తండ్రి. ఈ 2 దినాలు కూడా మీరు మాతో ఉన్నందుకు మీ స్తోత్రాలు తండ్రి. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. సాయంకాలము జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరు ఉండండి ప్రభువా. అనేక మందిని ప్రభు నీ సన్నిధానానికి తీసుకురండి ప్రభువా. అనేక ఆత్మలను తండ్రి అయా ప్రభు మీ సన్నిధిలో బలపరచబడినట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా కూడి వచ్చిన సంఘమును మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ప్రతి వారిని మీరు దీవించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అలాగే ప్రభా సంఘ సేవకులను, మీ దాసులను తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభు వారికి నాయన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి తండ్రి. ప్రియా తల్లిగారు తండ్రి, ఆత్మీయ తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాము తండ్రి. తల్లిగారికి నాయన మంచి ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీ కృపచేత మమ్మల్ని బలపరిచి మేమందరం కూడా నిజమైనటువంటి భక్తి పరులాగా ఉండటానికి నీ కృప చూపమని నా ప్రభువును, నా రక్షకునిటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి పడదామండి, అందరూ లేచి పడదాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా
స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా పాపము బాపా రూపేవైనావు నా శాపము బాపా నలిగి వేలాడితివి నాటసాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాటసాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం